హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్టకేలకు మన పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీరమల్లు' మూవీ నుంచెల్లి ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్యా. మరి ఫ్యాన్స్ నుంచెల్లి కామన్ ఆడియన్స్ దాకా ఎవ్వరికి కూడా హోప్ లేకుండా, హైప్ అయితే అస్సలు లేకుండే అనమాట. ఎందుకంటే ఇప్పటిదాకా ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టి పడేసింది. అదే మన పోస్ట్ పోన్‌లో 11 పోస్ట్ పోన్ అయితే అయిందనమాట. అలాగే 5 ఇయర్స్ నుంచెల్లి ఈ మూవీ మీద షూటింగ్ మీద షూటింగ్ జరగడం. అందుకే మనకైతే హోప్ లేకుండా, హైప్ అయితే అస్సలు లేకుండే ఫ్యాన్స్ నుంచెల్లి కామన్ ఆడియన్స్ దాకా. అందుకే మనకైతే మన మూవీ టీమ్ వాళ్ళైతే ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. మరి ట్రైలర్ చూసిన తర్వాత కూడా ఆన్సర్ ఇచ్చారా లేదా మన మూవీ టీమ్ వాళ్ళు? ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేసి మాట్లాడుకుందాం భయ్యా ఈ ట్రైలర్ గురించి అయితే. దానికంటే ముందు ఈ వీడియో కనుక నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్, ఓకేనా? వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మన మూవీ టీమ్ వాళ్ళైతే చెప్పిన టైంకి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్యా. ఇక ట్రైలర్ చూసిన తర్వాత నాకెలా అనిపించిందంటే డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ట్రైలర్ స్టార్టింగే మన 'అర్జున్ దాస్' గారి వాయిస్ ఓవర్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. ఆ డైలాగ్ డెలివరీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్‌గా మనకైతే పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అని చెప్పుకోవచ్చు. లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది భయ్యా. అలాగే మనకు పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉన్నాయి ట్రైలర్‌లో. అది కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ డైలాగ్ డెలివరీ అయితే పవన్ కళ్యాణ్ గారి 2, 3 డైలాగ్స్ అయితే ఉన్నాయి. ఆ డైలాగ్స్ అయితే నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది భయ్యా. ఎస్పెషల్‌గా మాట్లాడుకోవాల్సింది ఏంటిదిరా అంటే మన వీఎఫ్ఎక్స్ భయ్యా. కొన్ని వీఎఫ్ఎక్స్ అయితే టాప్ నాచ్ అయితే ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నాకు చాలా బాగా నచ్చింది ఏంటిదిరా అంటే మనం పులి షాట్ అనమాట. అది నాకు ఎక్సలెంట్ అనిపించింది. అలాగే మా బాబీ డియోల్ గారి అయితే డైలాగ్ డెలివరీ అయితే చాలా బాగుంది. ఆ లుక్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ట్రైలర్‌లో మనకు కొంచెం స్టోరీ కూడా రివీల్ చేశారు భయ్యా. ఔరంగజేబ్ మన ఇండియాని పాలించేటప్పుడు కోహినూర్ డైమండ్‌ని మన హీరో ఎలా తీసుకొచ్చారనేసి చెప్పారు. అది బాగా అనిపించింది నాకు. అలాగే మన నిధి అగర్వాల్ కూడా ఉన్న దాంట్లో కూడా ఆమె బానే అనిపించింది. అలాగే సినిమాటోగ్రఫీ అయితే చాలా బా అనిపించింది. అండ్ కలర్ గ్రేడింగ్ కూడా ట్రైలర్‌లో కలర్ గ్రేడింగ్ కూడా చాలా బా అనిపించింది భయ్యా. ఇది నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం కొంచెం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని వీఎఫ్ఎక్స్ అయితే కొన్ని దారుణంగా అయితే ఉన్నాయి భయ్యా. అదే మన మెరుపులొచ్చే సీన్స్ అయితే అవి ఘోరంగా అయితే ఉన్నాయి. అలాగే మన లాస్ట్ ఒక షాట్ అయితే ఉంది. అదే మన నక్కనో మరి అది ఏం జంతువో తెలీదు గానీ అదైతే కొంచెం ఘోరంగా అయితే ఉందనిపించింది. అండ్ కొన్ని కొన్ని చోట్లయితే మనకైతే వీఎఫ్ఎక్స్ అయితే తెలిసిపోతుంది భయ్యా. కొంచెం మంచిగా చేసుకుంటే ఇక చాలా బాగుండే అనిపించింది నాకు. పవన్ కళ్యాణ్ గారి వన్ సైడ్ కొట్టుడే ఉంది భయ్యా. అంతేం నచ్చలే నాకు వన్ సైడ్ కొట్టుడైతే. అలాగే మనకు పెద్ద మైనస్ పాయింట్ ఏంటిదిరా అంటే ట్రైలర్‌లో మన 'ఎంఎం కినవారి' గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ భయ్యా. మొత్తం మనకి సాంగ్ తోటైతే నింపి పడేశారు. అస్సలు నచ్చలేదు ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే. మన రాజమౌళి గారికైతే మంచి మ్యూజిక్ అయితే ఇత్తడు గానీ, మన వేరే డైరెక్టర్‌కైతే అస్సలు అంటే అస్సలు సరిగ్గా అయితే ఇయ్యడనమాట. మన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్ గానీ, సాంగ్స్ గానీ. అండ్ దీంట్లో సాంగ్స్ కూడా అంత గొప్పగా అయితే హిట్ అయితే కాలేదు. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అస్సలు అంటే అస్సలు బాలేదు భయ్యా. ఇక ఓవరాల్‌గా ఎలా ఉందిరా ట్రైలర్ అంటే నాకైతే డీసెంట్ అనిపించింది భయ్యా ట్రైలర్. అబ్బా! ఇదిరా ట్రైలర్, ఇదిరా నెక్స్ట్ లెవెల్ ఉంది ట్రైలర్ అన్నట్టు కాకుండా ఓకే, డీసెంట్ అయితే అనిపించింది ట్రైలర్. మరి మీకెలా అనిపించింది ట్రైలర్? నచ్చిందా? నచ్చలేదా ట్రైలర్? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్, ఓకేనా? ఇక మాకు ఫైనల్‌గా జూలై 24న పాండా లెవెల్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది మూవీ మరి. ఇగ ఈసారి అయితే పోస్ట్‌పోన్ అన్నట్టు ఏం లెవ్వట. డైరెక్ట్ అయితే మూవీ అయితే రిలీజ్ అయితే కాబోతుందట. మరి చూద్దాం మరి ఎలా ఉండబోతుందో మూవీ అయితే. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు మూవీ కోసం? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. మరి ఇది డార్లింగ్స్ మరి 'హరిహర వీరమల్లు' మూవీ ట్రైలర్ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్ డార్లింగ్స్.